వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మళ్ళీ డీలిమిటేషన్ జరగబోతోందా? డివిజన్లు మారిపోతున్నాయా? ఇంకా కుప్పలు తెప్పలుగా మున్సిపల్ డివిజన్లు రాబోతున్నాయా? నేను మాట్లాడుతుంది హైదరాబాద్లో ఉన్న 3 కార్పొరేషన్ల గురించి. జిహెచ్ఎంసి, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఎస్, ఈ 3 డివిజన్లలో 3 కార్పొరేషన్లలో పెద్ద ఎత్తున డివిజన్లు మళ్ళీ రాబోతున్నాయట. విశ్వసనీయ సమాచారమే. అధికారికంగా ప్రకటన చేయకున్న భారీ ఎత్తున డివిజన్ల పునర్వ్యవస్థీకరణ, డీలిమిటేషన్ మళ్ళీ జరగబోతోంది. ఒక్క గ్రేటర్లోనే దాదాపు 100 డివిజన్లు పెరగబోతున్నాయట. అట్ ద సేమ్ టైం మల్కాజ్గిరి, సైబరాబాద్లోనూ 25-26 డివిజన్లు పెరగబోతున్నాయట. జనాభా ప్రాతిపదికన పరిపాలన సౌలభ్యం కొరకు అధికార వికేంద్రీకరణలో భాగంగా డివిజన్లను భారీ స్థాయిలో పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో కనీసం 100 డివిజన్లు రాబోతున్నాయి. కొత్తగా 100 డివిజన్లు మళ్ళీ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే డివిజన్లన్నీ మళ్ళీ మారబోతున్నాయి. డివిజన్ల క్రమసంఖ్య మారుతుంది. డివిజన్ల సరిహద్దులు మారబోతున్నాయి. ఇప్పుడు గ్రేటర్లో 300 డివిజన్లు ఉన్నాయి. వాటికి సరిహద్దులు, జనాభా అన్ని డీలిమిటేషన్లో భాగంగా చేర్చారు. ఇప్పుడు మళ్ళీ గ్రేటర్లో పరిస్థితి మారబోతోంది. మరో 100 కొత్త డివిజన్లు ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇప్పటికే కొత్తగా ఏర్పాటైన డివిజన్లను విడగొట్టి కొత్తగా మరో 100 డివిజన్లను ఏర్పాటు చేస్తారన్నమాట. అయితే పాత బస్తీ పరిధిలో ఉన్న డివిజన్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. శివారు ప్రాంతాలలో ఏర్పాటైన డివిజన్లనే మళ్ళీ విభజిస్తారని తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లోనే అదనంగా మరో 100 డివిజన్లు రాబోతున్నాయి. అంటే జిహెచ్ఎంసిలో 400 మంది కార్పొరేటర్లు కొలువుదీరబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంటే, కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వీటిని కూడా ఈ కార్పొరేషన్లో కూడా డివిజన్లను పెంచబోతున్నారు. అనేక ఫిర్యాదులు, ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్లను ఆధారంగా చేసుకొని ఇక్కడ కూడా డివిజన్ల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఇక్కడ 76 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ కొత్తగా మరో 24 డివిజన్లు ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇక్కడ డివిజన్ల సంఖ్య 100కు చేరుకోబోతుంది. జనాభా అధికంగా ఉన్న డివిజన్లను విభజించి ఈ కార్పొరేషన్ను 100 డివిజన్ల కార్పొరేషన్గా ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే విధంగా 74 డివిజన్లతో ఏర్పాటైన మల్కాజ్గిరి కార్పొరేషన్లో కూడా మరో 26 డివిజన్లు రాబోతున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు, కానీ జరగబోతోంది. దీనికి సంబంధించి అధికారులు సన్నద్ధత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డివిజన్లను మళ్ళీ పునర్విభజించి మళ్ళీ కొత్తగా డివిజన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రక్రియ మొదలైంది. అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్టు కూడా సమాచారం. అంటే మరీ ముఖ్యంగా గ్రేటర్లో 400 డివిజన్లు, ఈ పక్క కార్పొరేషన్లు మరో 26-24 డివిజన్లు పెంచుకోబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ, డీలిమిటేషన్ సంబంధించి అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అధికారిక ఉత్తర్వులు ఇంకా రాలేదు. పరిపాలనా సౌలభ్యం కోసమే అని చెప్తున్న రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో కూడా డివిజన్లు పెంచబోతున్నారట. పాత బస్తీలోనే పెంచకుండా కొత్తగా ఏర్పాటైన డివిజన్లను మళ్ళీ విడగొడుతున్నారు. అంటే పెద్ద డివిజన్లను చిన్నగా చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళ నుంచి చాలా ఫిర్యాదులు వచ్చినాయి. ఈ ఫిర్యాదులను కూడా ప్రాతిపదికన తీసుకొని డివిజన్ల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.